మనకు సంవత్సరంలో 4 నవరాత్రులు కాగా ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను వారాహి నవరాత్రులు అని, శాకంబరి నవరాత్రులు అని, గుప్త నవరాత్రులు, గుహ్య నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులను శాక్తేయము అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ ఎక్కువగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో గురుముఖత, సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యల్ని స్వీకరించి అనుష్ఠించేవారు ప్రత్యేకమైన పూజల్ని నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల్లో పాటించవలసిన ఆచారాలన్నీ ఈ నవరాత్రుల్లో కూడా పాటిస్తారు. వారాహి అమ్మవారు లలితా త్రిపుర సుందరి సైన్యానికి సైన్యాధ్యక్షురాలు. ఈ అమ్మవారిని అందువలనే దండనాయకి అని, దండినీదేవి అని అంటారు. వారాహి తల్లి వరాహ తలని కలిగి ఉంటుంది. ఆషాఢ నవరాత్రి సందర్భంగా అమ్మవారిని ఆవాహన, నవావరణ పూజ, వారాహి కుంకుమార్చన, వారాహి హోమము వంటివి నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల్లో ఆచరించిన మాదిరిగా ఈ నవరాత్రుల్లో కూడా దుర్గా సూక్తము, లలితా సహస్రనామ స్తోత్రము, లలితోపాఖ్యానము, దేవీ భాగవతము, దుర్గా సప్తసతి, దేవీ మహాత్యము వంటివి పారాయణ చేయటము మంచి శుభాలను పొందవచ్చును. తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతికరణము, వశీకరణము, ఉచ్చాటనము, స్తంభనము వంటి తంత్ర విద్యలను సాధన చేస్తారు. వారాహి అమ్మవారు ఉగ్రవారాహి రూపంలో